హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా నా బర్త్డే వీడియోనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదైతే బర్త్డే ముందు రోజు అనమాట. ఈవినింగ్ ఐబ్రోస్ చేయించుకోవటానికి ఇంకా అలాగే కొనాల్సినవి కూడా కొన్ని ఉంటాయి కదండి, వాటి కోసం అయితే బయటకు వచ్చాను అనమాట ఈవినింగ్ టైము ముందు రోజు. సో ఈ పనులన్నీ ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నైట్ టైము ఇలా మెహందీ పెట్టుకున్నాను అనమాట. నార్మల్గా ఏం రాదు, వీడియోస్ చూసే అలా పెడతాను అనమాట, ఏదో ఒక రకంగా ఎప్పుడు అంతే. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా పెట్టేసి బ్యాక్ సైడ్ వచ్చేసరికి సింపుల్గా అరబిక్ స్టైల్లో పెట్టేశాను అనమాట. నెక్స్ట్ బ్లూ ఇంకా పింక్ కలర్తో నెయిల్ పాలిష్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే అది నా డ్రెస్ కలర్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి అప్పటికే టైం అయితే 11 అయ్యింది. అయితే ఇప్పుడు మెహందీస్ ఏంటి చాలా తొందరగానే పండుతున్నాయి కదండి, హాఫ్ అన్ అవర్ ఉంచేసి తీసేసాను అనమాట. సో ఈ క్లిప్ అయితే షూట్ చేయడం మార్నింగ్ షూట్ చేశాను, కానీ నైట్ 11:30కి అలాగా రిమూవ్ చేసేసాను అనమాట. ఎందుకంటే మరీ బ్లాక్గా అయిపోతుంది ఎక్కువ టైం ఉంచినా సరే. సో అప్పటికి అదంతా ఎండిపోతుంది కాబట్టి అప్పుడు తీసేసాను. నెక్స్ట్ మార్నింగ్ 5 o'clock అయితే లేచాను అనమాట. ఇటువంటి అకేషన్స్ ఉన్నప్పుడు తొందరగానే లెగుస్తాను. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం అనేది. సో ఎందుకంటే బర్త్డేస్ అయినా ఏవైనా సరే ఉన్నప్పుడు మనము గుడికి వెళ్ళటము లేదా రెడీ అవ్వటం వీటితోనే టైం అయిపోతుంది కాబట్టి తొందరగానే లేవాలి. ఇక్కడైతే క్లీనింగ్ నా రెగ్యులర్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తానండి. కుకింగ్ అలాంటివి ఏవైనా స్కిప్ చేయొచ్చు ఇటువంటి స్పెషల్ డేస్లో, కానీ క్లీనింగ్ అయితే స్కిప్ చేయటం కుదరదు కాబట్టి ఎప్పటిలాగానే యాజ్ యూజువల్గా చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ టీ పెడుతున్నాను. మార్నింగ్ టైం టీ తాగటం అలవాటు ఉంది కాబట్టి టీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయాక రెగ్యులర్ నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇదే నా డ్రెస్ అనమాట. లాంగ్ టాప్ తీసుకున్నాను బ్లూ కలరు, పైన పింక్ ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే రెండు తీసి పెట్టాను, అప్పుడు రెడీ అయిన దాన్ని బట్టి మనకి ఏది సెట్ అవుతుందో అనేది తెలుస్తుందని చెప్పేసి బ్లాక్ బీడ్స్ అయితే ఒకటే తీసుకున్నానులేండి, అదే పెట్టుకుంటాను ఫిక్స్ అయ్యాను. బ్రేస్లెట్ ఒకటి, నెక్స్ట్ జుమ్కాస్ ఇంకా స్టిక్కర్స్ అయితే 2 పెట్టుకున్నాను. అంటే వాటిలో ఏది సెట్ అవుతుందో అప్పుడు రెడీ అయిన దాన్ని బట్టి పెట్టుకోవచ్చు అని చెప్పి. అప్పటికప్పుడు అంటే మళ్ళీ కంగారు వచ్చేస్తాయి, అందుకు ముందే పెట్టుకుంటాను. ఇలా రెడీ అయ్యి అనమాట. నా అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చిందనమాట. పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి పింక్ కలర్ దుపట్టా ఇంకా బాటమ్ పింక్ కలర్ సెట్ చేశాను అనమాట. సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి కొంచెం ఇది లాంగ్ ఫ్రాకు, నెక్స్ట్ ట్రెడిషనల్గా ఉంది కాబట్టి బుట్టలే సెట్ అయ్యాయి అనమాట. 2 పెట్టి చూశాను, ఇవి బాగా సెట్ అయ్యాయి అనమాట. సో స్వీట్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడైతే నేను క్లాసెస్కి వెళ్తున్నాను కాబట్టి టైం అంత ఉండదు కాబట్టి సింపుల్గా తొందరగా అయిపోయేది ఏంటంటే సేమియా పాయసం కాబట్టి దాన్నే చూస్ చేసుకున్నాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇదే కాదు, ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు క్లాసెస్కి వెళ్ళటం అదంతా కాబట్టి కుకింగ్ కూడా ఇంకేం పెట్టుకోలేదు, ఓన్లీ మార్నింగ్ టీ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు పాయసం చేశాను అంతే. ఇంకా రోజంతా బయటవే తిన్నామన్నమాట, ఎందుకంటే మళ్ళీ కంగారు అయిపోతుంది, టైం ఉండదు, ఎందుకు హడావుడి అని చెప్పి అలా సెట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసామండి. టెంపుల్లో దర్శనం అది చేసుకున్న తర్వాత టిఫిన్ కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళామన్నమాట, ఎదురుగా ఉండే టిఫిన్ షాప్ నుంచి. సో దగ్గరలో ఏ గుడి ఉంటే దానికి వెళ్తామన్నమాట. ఇలాగా ఎదురుగానే టిఫిన్ షాప్ ఉంది, అక్కడ నుంచి దోశలు తీసుకున్నాము. 3 దోశలకి వాడు 3 రకాల చట్నీలు ఇచ్చాడు. ఏంటో వెరైటీగా ఎక్కడైనా 2 ఇస్తారు కానీ 3 ఇచ్చారు. బొంబాయి చట్నీ, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ అనమాట. నెక్స్ట్ ఈ చాక్లెట్స్ అయితే మా వారు తీసుకొని వచ్చారు. ఆ మెహందీ చూడండి ఇప్పుడు ఎలా అంటే అలాగా టైం పెరిగే కొద్దీ దాని కలర్ కూడా అలా మారుతూ వస్తుంది అనమాట. మార్నింగ్ ఒకలా ఉంది, ఇప్పుడు ఇంకోలా ఉంది, ఇంకా ఈవినింగ్ ఇంకోలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మెహందీలన్నీ అంతే, డిఫరెంట్గా తీసేటప్పుడు లైట్గా ఉన్న తర్వాత అలాగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్కి అయితే యాజ్ యూజువల్గా వచ్చేసాను. క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత లంచ్ టైంలో అయితే కేక్ కటింగ్ సెషన్ పెట్టారనమాట. ఫ్యాకల్టీ వాళ్ళు అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎఫెక్స్ టీమ్. సో చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత 2 కేక్స్ అనమాట. లాంగ్ బ్యాక్ కాలేజ్ డేస్లో అనుకుంటా మా అత్త కూతురు అనుష ఇంకా మా అన్న
అన్నయ్య వాళ్ళు అయితే అప్పుడు నా బర్త్డేని బాగా సెలబ్రేట్ చేశారు. అప్పుడు కూడా ఇలానే నైట్ ఒక కేక్ కటింగ్ చేశాను, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ కూడా చేసినట్టు మేబీ గుర్తులేదు 2 or 3 అప్పుడైతే. అప్పుడు ఇంకా నా కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చారు, నెక్స్ట్ అన్నయ్య వాళ్ళు, నెక్స్ట్ మా అత్త కూతురు అనుష, వీళ్ళందరూ బాగా సెలబ్రేట్ చేశారనమాట. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత 2 కేక్స్ అనమాట. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఒకటి, మళ్ళీ ఇంటి దగ్గర ఎలాగో అలవాటు కాబట్టి ఇంకొకటి అనమాట. అందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏమో నాకు ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అయినా చాలా హ్యాపీగా అనిపిస్తాయి. నాకు తెలీదు, ఎందుకంటే సెలబ్రేట్ చేసుకోవటము, రెడీ అవ్వడము అవన్నీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి మేబీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి చిన్న చిన్న థింగ్స్ అయినప్పటికీ కూడా. సో ఆ రోజు నిజంగానే చాలా హ్యాపీగా ఉంచారనమాట నా చుట్టూ ఉన్న సర్కిల్లో. ఫ్రెండ్స్ కావచ్చు, ఇన్స్టిట్యూట్లో కూడా చాలా మంచి బ్రదర్స్ అయితే సెట్ అయ్యారు, వాళ్ళు కావచ్చు, అభి బ్రదరు, నాని బ్రదరు, శరత్ బ్రదరు, వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. గౌతమ్ బ్రో, వీళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు. నెక్స్ట్ శ్యామిలి, తేజ, కృతిక, వీళ్ళందరూ కూడా నన్ను అయితే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నా చుట్టూ ఉండే వాతావరణం బట్టి, అంటే మన చుట్టూ ఉండే సర్కిల్ బట్టే కదా మనం ఆ రోజు ఎలా ఉంటాం ఏంటనేది ఉంటుంది. సో చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట. సో ఇక్కడ కేక్ కటింగ్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేడం గారు ఏమంటున్నారంటే, ఇక నుంచి ఎవరి బర్త్డేకి వాళ్ళే కట్ చేయండి కేక్, అంటే ఫస్ట్ మనం కట్ చేస్తాం కానీ తర్వాత పీసెస్ లాగా ఇంతకు ముందంతా మేడం చేస్తారు అనుకుంటా, నాకు తెలీదు. ఇప్పుడు నుంచి మీరు చేయండి అని నాకు అన్నారు. నాకు అవైతే నేను చాలా పెద్ద పెద్ద ముక్కలే కటింగ్ అయిపోతున్నాయి, అసలు అందరికీ సరిపోదు మేబీ నేను కానీ కటింగ్ చేస్తే. తర్వాత మేడం మీరే చెయ్యండి అని అన్నాను. ఇంకేమనలేదు, మేడం గారే చేస్తున్నారు. మేడం గారు మాత్రం ప్రొఫెషనల్గా బాగా చేశారు. అంటే ఎప్పుడు అందరి బర్త్డేకి చేసేమో కానీ మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. నీట్గా అనిపించింది అనమాట. నేను ఇలాగ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎఫెక్ట్స్ టీమ్. చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగ బర్త్డేని సెలబ్రేట్ చేయటము. నెక్స్ట్ ఇంకా ఎలాగో బ్యానర్ అది ఉంది కదా, ఇక్కడ ఇంకొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. నార్మల్గా అయినా తీసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇన్స్టా కానీ ఛానల్ ఉంది కాబట్టి దానికని కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంటికి వచ్చేసాక డ్రెస్ చేంజ్ చేసేసాను అనమాట. ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇంటి దగ్గర ఇంకో కేక్ కటింగ్ కోసం మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. సో ఇది ఇంటి దగ్గర కట్ చేసే కేక్ అనమాట. ఇది బటర్ స్కాచ్ ఫ్లేవరు. ఫొటోస్ వీడియోస్ అవన్నీ కేక్తోని ఇదంతా కామనే కదా. ట్రైపాడ్ ఉంది కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని కూడా దిగవచ్చు, ఎవరు విసుక్కుంటారని ఏమి ఉండదు, అడగాలని కూడా ఏమి ఉండదు. ట్రైపాడ్ ఉంటుంది కాబట్టి నాకు కావాల్సినట్టు దిగవచ్చు అనమాట. సో కేక్ కటింగ్ అయ్యాక ఇదంతా మొదలుపెట్టాను అనమాట. ఫొటోస్ ఎన్ని దిగినా మనకి పర్లేదు టైం ఉంటుందని చెప్పేసి నైట్ వచ్చేసరికి డిన్నర్కి మళ్ళీ బయటికి వెళ్ళామన్నమాట. ఆఫ్టర్నూన్ కూడా బయట నుంచి కర్రీస్ తెచ్చేసాను. అయితే ఇది నెక్స్ట్ డే ఈటర్స్ స్టాప్కి వెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు మేము నాన్ వెజ్ తినము కాబట్టి నాకు ఎందుకో నాన్ వెజ్ తిన్నప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనిపించదు. సో ఆ రోజు నార్మల్గా హోటల్కి వెళ్ళి ఏంటది మష్రూమ్ నూడిల్స్ అయితే తిన్నాము. నెక్స్ట్ డే వచ్చేసరికి ఇలాగ ఈటర్స్ స్టాప్కి అయితే వెళ్ళామన్నమాట. ఇలా నా బర్త్డే అయితే జరిగిందనమాట. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. ఈ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ రావని తెలుసు, కానీ నాకు ఇది ఎప్పటికీ కూడా మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఇటువంటి వీడియోస్ కొన్నింటిని అయితే పోస్ట్ చేస్తాను అనమాట. మన ఛానల్లో ఎక్కువగా హెయిర్ కేర్ వీడియోస్ చూస్తారు, అందులో మరీ ముఖ్యంగా హెన్నా వీడియోస్ చూస్తారనమాట. కానీ ఇది నాకు ఒక మంచి మెమరీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏమైనా ఇందులో ఇంకా డౌట్స్ ఏమి ఉండవులేండి. ఇదైతే గిఫ్ట్గా ఇచ్చారండి శ్యామిలి ఇంకా శారణి అని వచ్చింది. శ్యామిలి ఇంకా తేజ. ఈ రింగ్ వచ్చేసి కృతిక ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.